చైనా నమ్మకం, అమెరికా పతనం. అమెరికాలో ప్రస్తుతం ఒక రెసిషన్ ప్రారంభమైంది, ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. ప్లస్ అంతర్జాతీయంగా ఇదివరకు ఉన్నటువంటి గ్రిప్ ఇప్పుడు దాని దగ్గర లేదు. ఇప్పుడు ఆఫ్రికా కంట్రీస్ అది చెప్పినట్టు మాట వెంటలేదు. అట్లాగే ఇజ్రాయెల్ అది చెప్పినట్టు మాట వెంటలేదు, ఇరాన్ అది చెప్పినట్టు మాట వెంటలేదు. అంతర్జాతీయంగా గతంలో అమెరికా ఏదన్నా అనుకుంది అంటే అది జరిగి తీరేది, లేదంటే కనుక అక్కడ అతిపెద్ద సంక్షోభాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అమెరికాకి ఆ తరహా ఆధిపత్యం అన్నటువంటిది అవకాశం కుదరట్లేదు. అదే సందర్భంలో చైనా అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతోంది. ప్రభుత్వాలని మార్చేసేటటువంటిది మాల్దీవుల్లో చేసి చూపించింది, బంగ్లాదేశ్లో చేసి చూపించింది, బర్మాలో చేసి చూపించింది, పాకిస్తాన్లో చేసి చూపించింది. ఒకనాడు అమెరికా అట్లాంటి గేమ్స్ ఆడుతుండేది. అట్లాంటి గేమ్స్ ఇప్పుడు తను ఆడుతున్నటువంటి ధైర్యం అనుకుంటా అమెరికా ఇక ఎప్పటికీ గ్లోబల్ లీడర్ కాలేదు అన్నటువంటి ప్రకటన చేసింది. చాలా టాక్టికల్గా సుదీర్ఘ కసరత్తే చేయగలిగింది చైనాకి సంబంధించినటువంటి వాళ్ళని చదువుల కోసమని అమెరికాకు పంపించి అక్కడే ప్రొఫెసర్లుగా అపాయింట్ చేయించి క్రమంగా అక్కడ ఉన్నటువంటి అమెరికన్ యూత్ భావజాలాన్ని మార్చి వాళ్ళకి కమ్యూనిస్ట్ ఐడియాలజికల్గా మార్చి ఆ పైన అక్కడ నిర్లిప్తత, నిరాసక్తత పెరిగేలా చేసి క్రమంగా అమెరికన్స్ని చవటదద్దమ్మలుగా మార్చి వాళ్ళు ఇతరుల మీద డిపెండ్ అయ్యేలా చేసి ఆ డిపెండెన్స్ తన దేశం మీద ఉండేలా చేసి ఆ తన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా పెట్టి చివరికి కరోనా లాంటి క్రీముల్ని కూడా ప్రపంచం మీదకి వదిలి ఆ టైంలో కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితిని అమెరికాకు కల్పించిన చైనా ఇప్పుడు అమెరికాని ఎట్టి పరిస్థితుల్లో గ్లోబల్ లీడర్ కానియని అంటోంది.